హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి కొరమేను ఇగురైతే పెట్టి చూపిస్తానండి, నేను పెట్టే విధానాన్ని. అయితే ఈ కొరమేను వచ్చేసరికి కిలోన్నర అలా ఉంటుందండి. అది మనకి హైదరాబాద్లో అయితే కనుక కంపల్సరీ కిలో 700 నుంచి 800 రూపాయలు ఉంటుందండి. ఇంకా నేనైతే ఊరి నుంచి వస్తూ ఇంకా తమ్ముడైతే తీసుకొచ్చాడండి. చాలా బాగుంటాయి. న్యాచురల్గా బోధుల్లోనూ కాలువల్లోనూ పట్టి అలా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు. మనకి అక్కడ వచ్చేసరికి 350, ఒక్కొక్కసారి 250 కూడా ఇచ్చేస్తారండి చేప సైజుని బట్టి. అలా చక్కగా తీసుకున్న ముక్కలను అయితే 1 కిలో కిలోన్నర ఉంటాయి. ఇవైతే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ వండే విధానం అయితే చూపిస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. ఎందుకంటే ఇగురు కదా, అడుగు మాడకుండా ఉంటుంది. వెడల్పుగా ఉంటే ముక్కలు కలిసిపోకుండా ఉంటాయండి. మాంసం కొరకైతే ఇరుగ్గా ఉన్న గిన్నె అయినా పర్వాలేదు. అలాగే ఆ గిన్నె వేడెక్కిన తర్వాత గానుగా ఆడించుకున్న చక్క పల్లీల నూనె. ఆ నూనె కాస్త మంచి సువాసన వస్తుందండి వేడెక్కేసరికి. అప్పుడు కొంచెం కరివేపాకు, అది కాస్త వేగిన తర్వాత 1 అర స్పూన్ ఆవాలు, జీలకర్ర, అవి కూడా కొంచెం వేగిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలండి. ఆ ఉల్లిపాయలని ముక్కలుగా కాకుండా మిక్సీ పట్టుకొని ఒక ముద్దగాను చక్కగా అది కూడా వేసేసుకున్నాను. దాన్ని కూడా కాస్త అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. ఇంకా ఉప్పు గట్ట వేయకుండా దాన్ని అలా నిదానంగా వేగనిచ్చామంటే ఇలా చక్కగా వేగిపోతుంది. అప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది, ఉల్లిపాయ వేగిన వాసన. ఇక ఇప్పుడు ఇందులో మనం వేయాల్సింది గ్రేవీ కోసం. ఎందుకంటే ఉల్లిపాయతోనే వేస్తే కనుక కొంచెం తీపితనం వస్తుంది కాబట్టి కొంచెం ఆ పులుపు కోసం, గ్రేవీ కోసం 1-2 టమాటాలు మిక్సీ పట్టేసుకున్నానండి. ఇగురు అనేది మనకి గుజ్జు, ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఇంకా టమాటాలు కూడా చక్కగా అందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు, అందులో ఉన్న వాటర్ కూడా ఇంకా ఎగిరిపోయి, ఇదిగోండి చూడండి నేను వేసిన ఆయిల్ అనేది అలా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత అందులో కర్రీకి సరిపడే సాల్ట్, 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసాను. అందులో 1 అర స్పూను పసుపు అయితే వేసానండి. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కొంచెం కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇంకా అవి కూడా వేసేసి చక్కగా కాస్త ఒక 5 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత కారం అండి సరిపడా నేనైతే 2.5 స్పూన్ కారం అయితే వేసాను కిలోన్నర చేపలకి. అంటే మీరు కారం ఎక్కువగా తినాలంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకా అది కూడా కాస్త వేగనివ్వాలండి. అప్పుడే కూరకి మంచి కలర్ అనేది వస్తుందండి. మళ్ళీ వెంటనే మనం పులుపు కానీ ఏదైనా వాటర్ కానీ వేయడం వల్ల కారం పచ్చివాసన రావడం, లేదంటే కర్రీ మంచి కలర్ అయితే రాదు. అందుకని చెప్పి కాస్త అలా వేగనిచ్చిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని ఆ నీళ్లను మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా ఉడుకుతూ ఉన్న గ్రేవీలో ఇప్పుడు మనం ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కొంచెం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. మసాలా పొడి అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో నేను ధనియాల పొడి, జీలకర్ర, గసగసాలు, లవంగాలండి, ఆ 3 ఆడిన పొడి అయితే వేసాను. మీ దగ్గర మెత్తటి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు. నేనైతే పొడి ఉందని చెప్పి పొడి వేసానండి. అలాగే 1 స్పూన్ కల ధనియాల పొడి, కొత్తిమీర వేసేసిన తర్వాత అవి బాగా కలుపుకొని చక్కగా చూసారు కదా ఆ గ్రేవీ అనేది అలా తయారైన తర్వాత ఇప్పుడు మనకి చేప ముక్కలు అనేవి వేసేసుకోవచ్చండి. ఈ చేప ముక్కలు కూడా మనకి ఏంటంటే చేప ఉత్తినే ఉడికిపోద్దండి, ఎక్కువసేపు ఏమి టైం పట్టదు. కాబట్టి అవన్నీ ముక్కలోకి ఆ గ్రేవీ అంతా చక్కగా సర్దుకునేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద నిదానంగా ఉడకనివ్వాలండి. ఉడకనిస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా ఉడుకుతుంది కదా, మధ్యలో ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనిచ్చామంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి అన్ని చేపల్లా కాదు, ఈ చేప చాలా గట్టి చేప అండి. మనకి తొందరగా ముక్కలు అయ్యేది ఉండదు. అదే తెల్ల చేపలు వేరే మనకి శీలావతి, బొచ్చు ఇలా ఉంటాం కదా, అలాంటివి అయితే కనుక అసలు గరిటతో కలపడానికి రాదండి, ఈడిపోతుంది. మనం క్లాత్తోనే గిన్నెతో పట్టుకొని కదుపుకుంటూ ఉండాలి. దీన్ని మాత్రం గరిటెతో కలుపుకోవచ్చండి. కూర అయితే చల్లారిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉందండి. గుజ్జు మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పల్చటి చారు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. అయితే మన వీడియోలో నేను కొరమేను పులుసు, తర్వాత కొరమేను చేపతోటి ఎండి చేపలు తయారు చేసుకునే వీడియోస్ కూడా పెట్టానండి. చాలా బాగుంటాయి, బాగా ఉపయోగపడతాయి. మనకు ఊరి నుంచి తక్కువ రేటుకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా చేపలు. అప్పుడు మనం అలాంటివన్నీ చేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇగురు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.